గడవచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా అమ్మాయ్యా మామూలు విషయం కాదండి ఇప్పటిదాకా ఉన్న సుధీర్ వేరు ఇప్పుడు సుధీర్ వేరు ఒక అందమైన అమ్మాయి కోటీశ్వరరాలు మనం పడిపోయింది దాన్ని పెళ్లి చేసుకుంటాం ఇంకా మన లైఫే మారిపోయింది అంతే పెళ్లి పనులు చూసారుగా ఎంత గ్రాండ్ జరుగుతున్నాయో మామూలుగా ఉండదు ఇప్పుడు ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఆ మూలకెళ్ళి అన్నం తిని వెళ్ళిపోండి అట్నుంచాడు నా రేంజ్ ఏంటో అర్థం కావట్లేదు మీకు కోటీశ్వరుడు డ్రెస్ మార్చిపోయింది నా డ్రెస్ మార్చిపోతే నువ్వు బాధపడుతున్నావు నేను అందే నా డ్రెస్ మార్చిపోయింది అని చెప్పి నువ్వు వేసుకుంటేనే మార్చిపోయి ఉంటది బయటికి పంచులు వేయొద్దు నా రేంజ్ వేరు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నా తెలుసా తెలుసు ఎవరో డబ్బు కోటీశ్వరరాలు ఆ అమ్మాయికి ఆస్తి ఎంత ఉందో లెక్క పెట్టడానికి 2 days పట్టింది దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నువ్వు లెక్కలో వీక్ అని ఏంట్రా ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ మూల భోజనాలు పెడుతున్నారు అక్కడికి వెళ్ళి తినేసి వెళ్ళిపో పెళ్లి ఎన్ని రోజులు అనుకుంటున్నావు ఎన్ని రోజులు 5 days పెళ్లి 5 days అంటే ఇంకా మరి భోజనం చేసి మళ్ళీ నువ్వు వెళ్తున్నట్టు కూడా నాకు చెప్పు భోజనం ఎందుకు చెప్పమంటా తెలుసా మళ్ళీ ఇలాంటి ఫుడ్ నువ్వు లైఫ్ లో తినలేవు పోయిలు స్నేహితులు అవమానించాడు నన్ను వచ్చేసాడు సార్ తీర్చుకో ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా నాకు హెల్ప్ చేయడానికి ఎవడో కూడా రావాలి ఈ టైంకి అరే అప్పి ఎక్కడికి వెళ్తున్నారా కిందకి వెళ్తున్నాను కిందకే దేనికి దేనికంటే కింద దిగడానికి వెళ్తున్నాను ఏంట్రా మీద కనిపించడం మానేసావు అట్టిట్ అవుతామని హైదరాబాద్ వెళ్ళాను ఏమైంది అందరూ అయ్యారు నేను అవ్వలేదు నువ్వు సెలక్షన్స్ కూడా హైదరాబాద్ వెళ్ళాల్సిన లేదురా నాగబాబు గారు మన ఊర్లోనే రియాలిటీ షో పెట్టారా ఏంటి రియాలిటీ షో మన సుధీర్ పెళ్లి అవుతుంది కదా అది పెళ్లి కాదు జస్ట్ రియాలిటీ షో అంటే ఎవరైతే పెర్ఫార్మెన్స్ బాగా పీక్స్ లో చేస్తారో నాగబాబు నెక్స్ట్ అవకాశం ఇస్తాను దాంట్లో అవునా ఇంకా నీ పెర్ఫార్మెన్స్ అక్కడ ఎరగ తీసేసుకో ఎరగొట్టేస్తాను ఆల్ ది బెస్ట్ సంవత్సరం పడుతుంది నీ యాక్టింగ్ అని చూస్తాను వెళ్ళిపో ఏమైంది నువ్వు ఆ మధ్య యాక్టింగ్ ఏదో నేర్చుకున్నావు కదా ఎంతవరకు వచ్చింది అది అదే అవకాశాలు పెద్దగా రావడం వల్ల అందుకే దీన్ని పట్టుకుని తిరిగి కొట్టకుండా అవకాశం వచ్చింది మన ఊరికి వచ్చింది అవకాశం వచ్చిందా నాగబాబు గారు ఉన్నారు కదా మన ఊర్లో ఒక రియాలిటీ షో ప్లాన్ చేశారా అంటే ఏంది రియాలిటీ షో అంటే వెనకాల చూడ ఏంటది కెమెరాలు పెళ్లి ఇక్కడ పెళ్లి కాదు అంతా డ్రామా అందరూ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎవరైతే బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారో నాగబాబు అతను సినిమాలో అవకాశం ఇస్తున్నారు 1 lakh రెమ్యూనరేషన్ కూడా ఇస్తా ఇలాంటి 100 కొంటా 1 lakh ఇస్తే 100 కొంటా అవును ₹1,00,000 చెక్ ఇస్తారా డబ్బులు ఇస్తారా అదే చిల్లరే మొత్తం అంతేనా ఇప్పుడు చూడరా ఆడి పిల్లర్ చూస్తాను ఇప్పుడు బావగారు నువ్వు అడిగినట్టే ఇండియాలోనే అందగాన్ని తీసుకొచ్చా నీకోసం ఎవరండి వీళ్ళు తెలీదండి భోజనం పెట్టాం మళ్ళీ ఎందుకు వస్తారు ఏంటో అర్థం కాదు రే ఆ మూలండి అక్కడ ఏం తినేసి వెళ్ళండి మిగిలితే పార్సల్ తీసుకెళ్ళండి కూరలు ఎప్పుడు తెమ్మన్నారు మీరు కూరలు ఎప్పుడు తెమ్మన్నారా భోజనం సరికి చాలా గొడవలు పెడతారు కదా చూసుకోవాలి కదా పెళ్ళి అన్నప్పుడు ఏది నేను గమనించి చూసుకోలేదా ఒక్కడు కూడా చూసుకోడు తొక్కలాగా మేము ఇట్టా ఉంటాం మా ఇష్టం అదే నువ్వెవరో మాట్లాడే మధ్యలో మేము ఇట్టా ఉంటాం మా కుటుంబం మొత్తం ఇట్టా ఉంటుంది నీకు అవసరమా హలో ఎవరండి మీరు ఎవరు రాళ్ళు అబ్బా నేను అడిగాను నువ్వు చేస్తున్న పర్ఫార్మెన్స్ నువ్వు చేసుకో నన్ను అడుగుతాను నువ్వు పర్ఫార్మెన్స్ నువ్వు చేసుకో ఎవరు పర్ఫార్మెన్స్ చేసుకోండి వెళ్ళండి నువ్వు మర్యాదగా మాట్లాడక్కడ ఎవరు కూర్చున్నావా అటు చూసి మాట్లాడతాను హలో నీతో మాట్లాడండి నేను ఇప్పుడు నీతో మాట్లాడండి సార్ రిటర్న్ పక్కన మీరు పక్కన తీసుకెళ్ళి భోజనాలు అయితే ఉంటే పెట్టి చాలకి తీసుకెళ్ళి అరుస్తున్నారు తాగిన తగ్గలేదు అనుకుంటా బావగారు ఎవరండి వాళ్ళు ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ ఉంటారు వచ్చేసి ఉండొచ్చు మరి నాకు సంబంధం లేదు యాక్టింగ్ అంటే ప్రతి అడగడం కాదు ఎమోషన్ సెంటిమెంట్ కామెడీ అన్ని ఉంటాయి అన్ని యాంగిల్స్ ఉండాలి అర్థమైందా హనీమూన్ మాత్రం స్విట్జర్లాండ్ కామెడీ ఎవడ సార్ మీరు ఏం కావాలండి ఏం కావాలంటే బాబు నువ్వు ఇటు కొట్టగానే అన్నాడు ఏ
పెళ్లి ఆడవాడు మాత్రం బాగా జరుగుతుంది బాబు. మొత్తం మండపం గురించి మొత్తం ఊరంతా మాట్లాడుకుంటారు. నీకు అవసరం అవన్నీ అందరం ఒకే దాని గురించి చేస్తున్నాం. నీ పని నువ్వు చేసుకో, నీ పర్ఫార్మెన్స్ నువ్వు చేసుకో, నా పర్ఫార్మెన్స్ నేను చేసుకుంటాను. ఫస్ట్ ఇచ్చే చెక్ తీసుకోవడం అలవాటు అయిపోయి పెర్ఫార్మెన్స్ మర్చిపోయినావు. ఒక్క డైలాగ్ కెమెరా ఫేవర్ చెప్పట్లేదు నువ్వు, నా గురించి నాకు చెప్తున్నాను. అరే పెళ్లిరా జరిగేది ఇక్కడ. వెళ్ళా మాకు తెలుసులే మొత్తం. తొక్కలో వచ్చాడు మరి లోపల రా బాబు. ఎవర్రా వాళ్ళు? నాకేం తెలుసు, నీ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఏంటో నాకు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది ఈ మధ్య. తగ్గిద్దాంలే. ఎవరు సార్ మీరు? నా పెళ్లి చేసుకున్నారా నన్ను? ఎప్పుడో చిన్నప్పటి నుంచి పెరిగారా, నిన్ను ఎప్పుడు ఏ వాడలేదు రే. మా అక్కను బాగా చూసుకోరా, దండం పెడతాం. మా అక్కను బాగా చూసి నా ఊరు మా అక్కను బాగా చూసుకో నా ఊరు. చూడండి నేను అన్నాను రా నిన్ను, పర్ఫార్మెన్స్ చేసుకోరా. అందరూ ఒక దగ్గరికి వచ్చా ఒకటే చేస్తున్నావు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. ఏ పని సార్? ఏ పని అంటే కెమెరా చూసి మాడతారేంటండి? ఇక్కడ నేను మాడుతున్నాగా. నీకు రావు డబ్బులు. బావగారు ఇంతకీ ఎవరు వాళ్ళు? మావాడు మామూలు ఫ్యాన్స్ గారు. ఫ్యాన్స్ ఇలా కూడా ఉన్నారా? నాకే తెలుసు సార్. ఎక్కువ ఎమోషన్. అసలు ఇలాంటి సందర్భాలు పెళ్లి వస్తా అంటే నాకు నిజంగా డాన్స్ చేయాలనిపిస్తుందిరా బాబు. తాళి కట్టే నీ కాపురం కోసం డాన్స్ చూస్తావా? ఫేమస్ ఇది. అదే. హలో, అవునా? ఎవరో సుధీర్ గారేనా? 300 మార్చిలోరా? 300 అంటే మార్చిలోనా? ఓకే ఏం లేదురా, చిన్న భయపెడతాండి. బావగారు మంగళసూత్రం ఏది? ఈ కాలు తొక్కడాలు ఉంటాయి కదండి, అవి కూడా చేయాలా? తీస్తాం తొడగిలు కూడా ఇప్పుడు. యారా బాత్రూమ్ లేవంటే అసలు పెళ్లికి వచ్చిన గెస్ట్ బాత్రూమ్ వస్తే మాట్లాడారు మీరు. ఆ మాత్రం లేదా? అసలు మీరు ఎవరి తరపు సార్? నేను అడిగానా? నీ పర్ఫార్మెన్స్ చేసుకో, నా పర్ఫార్మెన్స్ చేసుకుంటాను. ఇక్కడ పెళ్లి జరుగుతుంది సార్. మాకు తెలుసులే ఏం జరుగుతుందో. నిన్న ఊర్లో ఎందుకు కొట్టరు తెలుసు నాకు. ఆ అమ్మాయిని కలిగేవనే కదా. ఏం మాట్లాడతారు? అమ్మ కొబ్బరి చెట్టు కట్టేశారు కదా ఆ రోజున. నిజమేనా? ఊరికేనండి ఆడేదో తాగిసి వచ్చేదో మాట్లాడుతుంటే మీరేంటండి? చెప్పండి సార్, నిజమేనా? షాకింగ్ రియాక్షన్ ఎదిరిపోయింది మీది. చిచ్చి అదే లేదు బావగారు, నేను చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయ, మేనేజ్మెంట్ చేయకు. నాకు వీడు వద్దనయ్యా. వీడు ఫారం బొకే అవుతుందని అందరూ చెప్తున్నారు, నేనే నమ్మలేదు. నువ్వు ఎంత చేసినా నాదే. రే ఎవర్రా మీరు? వచ్చి అనవసరంగా సంబంధం చెడగొడుతున్నారు. చక్క పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సిన నేను. నా బాధ సూపర్ డైలాగ్ క్లోజ్ బాల్ నాకు పడింది ఇక్కడ. అన్నయ్య నాకు పెళ్లి వద్దనయ్య. ఇలాంటి వాడు మనకొద్దు, మన కుటుంబంలోనే వద్దు. నువ్వు కొంచెం ట్రైనింగ్ చేసుకోవాలి బాబు, తడబడుతున్నావు. ఇలాంటి వాడు మనకొద్దు. బావగారు ఎవర్రా ఇలా కనుక్కొని చెప్పరా? నువ్వన్నా ఇందాకేమన్నా నన్ను అడుక్కునే వాళ్ళు అక్కడ పగలన్నాను, అంతేనా? దానికి రివెంజ్ ఇది. రివెంజా? వాళ్ళిద్దరికి రియాలిటీ షో అని చెప్పా. మాకు పెట్టిన ప్రేమ మీ ఇద్దరి మీద దుబ్బించుకోవడం కాదు. ఇంకా అదే మూడ్ లో ఉన్నారా? రియాలిటీ షో అని చెప్పా. వచ్చిన పెళ్లి పసక్ ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టా సిగ్గులేదురా? అన్ని ఎమోషన్ చేసాం, ఫైటింగ్ ఒక్కటే చేయలేదు మనం. ఒక్కటి లేదని చెప్పి నువ్వు చేస్తున్నావు ఫైటింగ్. ఒరే ఇది ఇంకా రియాలిటీ. అనవసరంగా ఒక ఆడపిల్ల బతుకు నాశనం చేశాడు నువ్వు. నీలాంటి